ఏపీ తెలంగాణ విభజన మంటలో మరోసారి లోక్సభ వేదికగా బగ్గుమన్నాయి. డీలిమిటేషన్పై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తన ప్రసంగంలో ఏపీ తెలంగాణ విభజన గురించి ప్రస్తావించారు. భారత్ పాక్ విభజనను ఉటంకిస్తూ బ్రిటిష్ వారి కంటే చెత్తగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించిందన్నారు తేజస్వి సూర్య. ఈ వ్యాఖ్యలే తెలంగాణలో పెద్ద రాజకీయ మంటను రాజేశాయి. తెలివిలేని పెదవ మెదడు లేని వ్యక్తి తెలంగాణను పాక్తో పోల్చారంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ రేంజ్లో నిప్పులు చెరిగారు. పార్లమెంట్ నుంచి తేజస్విని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఆయన. తేజస్వి సూర్య మాట్లాడిన దాంట్లో అర్థం వేరని, అనవసరంగా బీఆర్ఎస్ కాంగ్రెస్లు రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. ఆ వ్యాఖ్యలను భూతద్దంలో పెట్టి చూడవద్దని వ్యాఖ్యానించారు. Remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana. It was done in the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksh. తేజస్వి ఏదైతే పార్లమెంట్ లో ప్రసంగం సందర్భంగా చెప్పినాడో ఆ మాటలన్నింటినీ తొలగించాలని, అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలనే డిమాండ్ తెలంగాణ తరఫున చేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాం. గతంలో మనం భారత ప్రధానమంత్రి తెలంగాణ విభజన బిల్లుకు సంబంధించి అవహేళన చేస్తూ తల్లి చచ్చింది బిడ్డ బతికింది, ఇలా తెలంగాణ విభజన అనేటువంటి దానికి అంత పెద్ద ప్రజా ఉద్యమము దీర్ఘకాలికంగా సంవత్సరాల తరబడిగా ఆకాంక్షల్ని అవమానపరిచే విధంగా ప్రధానమంత్రి గారు మాట్లాడినప్పుడు కనీస బాధ్యత DNA తెలంగాణ పట్ల ఆనాడు శాసనసభకు రాజీనామా చేయమని పారిపోయినటువంటి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళ అధ్యక్షులుగా ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈరోజు భారత ప్రధానమంత్రి అవమానపరిస్తే స్పందించలేదు ఎవరు. అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 రాష్ట్రాలు ఎక్కడ కూడా ఏ గొడవ లేకుండా కూడా సాఫీగా ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ ఒక నిర్మాణం ఏ విధంగా ఎన్ని త్యాగాలతో, ఎంత రక్తపాతంతో, ఎంత ఒక యువకుల ఒక ఆహుతితో వచ్చినటువంటి తెలంగాణని మనము కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వచ్చింది ఇటువంటి ఒక ఏదైతే ఆత్మహత్యలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ మీద దేశం అంటున్నారు. కానీ ఎంతమంది యువకులు చనిపోయారు ఆలస్యం చేసినందుకు. ఒకవైపు చిదంబరం ఆ రోజు అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ దానికి యూటర్న్ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా అనేక మంది చనిపోవడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మా ఒక ఎంపీ పాకిస్తాన్ అదేవిధంగా భారతదేశం విడిపోయినప్పుడు ఎంతమంది అయితే ఆ రోజు చనిపోవడం జరిగిందో దాని మీద కంపారిజన్ పెట్టుకుంటే దానికి అర్థం లేకుండా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దాని మీద పెద్ద ఇష్యూ చేస్తూ ఉంది.